Audio Jungle. నాకు ఇప్పుడే ఒక సమాచారం తెలిసింది. మరి మీకేముందో సమాచారం తెలియదు. రేపటి సభ గురించి మీకేమైనా సమాచారం ఉందా? రేపు పార్లమెంట్లో ఏం జరుగుతుందనే సమాచారం ఏమైనా వచ్చిందా ఇప్పుడు బయటికి? రాసుకోండి. రేపు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఒక 6 వ్యక్తులు నియమించింది. నాకు తెలిసింది 6 వ్యక్తులు, 3 ఇంగ్లీష్లో మాట్లాడతారు, 3 తెలుగులో మాట్లాడతారు. కేంద్ర ప్రభుత్వం తరఫున దడ్డలాడిచ్చేస్తారు. మరి మన ప్రాంతం నుంచి మన వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడలేరు, తెలుగులో మాట్లాడేవాళ్ళు ఉన్నారు అనే ఒక ధైర్యం కూడా ఉంది. వాళ్ళు అలా అవిశ్వాస తీర్మానం ఓకే చేస్తారు రేపు. నాకున్న సమాచారం ఓకే చేసి, ఇప్పుడే నేను ఇక్కడికి వచ్చే ముందు నాకు తెలిసింది ఆ విషయం. ఓకే అవిశ్వాస తీర్మానానికి రెడీ చేసి దాని తర్వాత మనల్ని ఆంధ్రప్రదేశ్ చెప్పేటటువంటి అన్నీ అబద్ధాలే అని చెప్పేసి అందరు చేతులు ఎత్తండి ఎవరు దీనికి అవిశ్వాసానికి అని చెప్పి, నాకు పైకి లేసినాయి, వ్యతిరేకంగానే ఎక్కువ లేచిన చేతులు అని చెప్పి ఎస్ సైనడ్ అయ్యవద్దు. ఇది సభ నాకు తెలిసిన సమాచారం. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క బాధ్యత ఇది. సమాయత్తం చేయండి, నిజాలు పార్లమెంట్కి చెప్పండి, బుల్డోజ్ చేసిన మన ప్రజలకు చెప్పండి. ముందు అన్నీ తెలుసు, అందరికీ తెలుసు కాబట్టి ఈ రోజున ఉద్యమం ఇలా ఉంది. ఇది ఖచ్చితంగా రేపొద్దున వాళ్ళు అమలు చేస్తారు, కుడి ఎడంగా ఇలాగే అమలు చేస్తారు. ఇదైతే నాకున్నటువంటి గట్టి సమాచారం. సరే, నిన్నేమో గరుడ ఆపరేషన్ ద్రవిడ ఆపరేషన్గా మార్చి చెప్పారు మన సినిమా అన్నట్లు శివాజీ గారు. అది నిన్న చూడటం జరిగింది. అయితే ఆయన ఇది నిజమా కాదా అని తేలడానికి ఒక మంచి ఛాలెంజ్ సబ్జెక్ట్ వదిలాడు ఆయన. ఏమనంటే, ఈవేళ తేలుతుంది, 3 తెలుగులోను 3 ఇంగ్లీష్లోనూ మాట్లాడతారు, నో కాన్ఫిడెన్స్ మోషన్ శుక్రవారం నాడు క్లోజ్ అయిపోతుంది. ఇది కూడా నాకు కళ్యాణ్జీ గారు చెప్పారు అని చెప్పాడు ఆయన. ఇప్పుడు చూసినట్టయితే అది నిజం కాదని తేలింది. అందుకని ద్రవిడ 4800 కోట్లు శివాజీ గారికి ఎవరైతే చెప్పారో వాళ్ళంతా ఊరికే సరదాగా కాశీ మజిలీ కథ చెప్పుంటారు. అందులో నిజం ఏమాత్రం ఉండదు. ఎందుకంటే ఇలాంటి సినిమాల్లో జరుగుతాయి తప్ప బయట నిజంగా రాజకీయాల్లో జరగవు. నిజంగా రాజకీయాల్లో డబ్బులు ఇచ్చి నాకు తెలియకుండానే ట్రాప్లోకి లాగేశారని, నేను ట్రాప్లో పడిపోయానని, నా పేరు ఎత్తకుండా ఒక రిటైర్ అయిపోయిన పొలిటీషియన్ అని చెప్పి అర్థం వచ్చేలా చెప్పారు. అది శివాజీ గారు అబద్ధం చెప్తున్నారని నేను అనుకోను. ఆయనకి ఎవరో కట్టుకథోడు చెప్తే ఆయనకు ఉన్నటువంటి సినీ గ్లామర్ వల్ల అది అన్ని ఛానల్స్లో బాగా ప్రస్ఫుటంగా ఎక్కువ టైం చూపించారు. ఈవేళ జరిగిన దాన్ని బట్టి దాన్ని మనం ఎవరో కూడా పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ద్రవిడ అని చెప్పి పెట్టి దక్షిణ భారతాన్ని ఉత్తర భారతాన్ని విడదీయడానికి 4800 కోట్లతోటి ఒక కాన్స్పిరసీ జరుగుతుంది. దాంట్లో భాగంగానే మాకు తెలియకుండానే మేము అందరం వెళ్ళి ఉచ్చులో పడిపోతున్నాం అని ఆయన ఏదైతే చెప్పారో అది సంపూర్ణంగా అబద్ధమని ఈవేళ లోక్సభలో జరిగినటువంటి దాన్ని బట్టి తెలిసిందే. దాని మీద ఇంకెవరు వర్రీ అవ్వక్కర్లేదు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.